మనం స్కూల్లో చదివిన చరిత్ర అంతా వక్రీకరణే. మొఘలులను కీర్తించడం, భారతీయ రాజులను కించపరచడమే ఎక్కువగా ఉందని విమర్శకులు చెబుతున్నమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి గొప్ప వీరుణ్ణి 5 అడుగుల మరుగుజ్జుగా చూపిన చరిత్ర పుస్తకాలనే ఇన్నాళ్లు చదువుకున్నాం. మొఘల్ రాజులు ఎన్నో దేవాలయాలను కూల్చినా ఆ విషయాలను మరుగునపరిచి వారు దేవాలయాలను పునర్నిర్మించారనే అబద్ధాలనే అందంగా తీర్చిదిద్దారు. అందుకే ఇప్పటికైనా పుస్తకాల్లోని చరిత్రను సమూలంగా మార్చేయాలని, నిజమైన చరిత్రను అందులో చేర్చాలని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కూడా పాఠ్య పుస్తకాల్లో చరిత్ర వక్రీకరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా రాజమహేంద్ర ప్రతాప్ సింగ్ వంటి వీరుల గురించి చదువుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాల్లో భారతీయ వీరులకు తగిన స్థానం ఇవ్వలేదని అన్నారు. అయితే బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా చరిత్ర పుస్తకాలను పూర్తిగా మార్చేయలేదన్న భావన చాలా మందిలో ఉంది. అక్కడక్కడ కొన్ని పాఠ్యాంశాల్లో మార్పులు చేర్పులు చేసినా పూర్తిగా మార్చలేదని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికీ బీజేపీ కేవలం మాటలకే పరిమితమైందని, ఇంకెప్పుడు మార్చుతుందని పలువురు విమర్శిస్తున్నారు కూడా. మరి ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తుందా? వేచి చూడాలి.